విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఇంట్లోకి రాగానే ఉత్సాహం పోయినట్టుగా నిరుత్సాహంగా అనిపిస్తుందా, అలసట అనిపిస్తుందా, ఒక డెడ్లీ వైబ్ ఏదో ఉంది ఇంట్లో, ఏదో బాగాలేదు అని అనిపిస్తుందా మీకు? అలాంటిది మీరు గమనిస్తున్నట్టయితే మీ ఇంట్లో నెగిటివ్ శక్తి ఉన్నట్టు. ఎప్పుడు కూడా మనం నివసించే ఇంటి శక్తి ఎలా ఉంటే మన జీవితం బాగుంటుంది అంటే, కొన్ని ఇళ్లలో గమనిస్తే మనము పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది, వెళ్ళగానే మంచిగా మానసికంగా ప్రశాంతంగా అనిపిస్తుంది, శాంతి అనిపిస్తుంది, సడన్గా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అదే కొన్ని ఇళ్లలోకి వెళ్ళగానే మనకు బద్ధకంగా అనిపిస్తుంది, నెగిటివ్ ఎనర్జీ, ఒత్తిడి పెరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. మరి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అలసటగా ఉందా, యాక్టివ్గా అనిపిస్తుందా? ఇవన్నీ గమనించాలి మనం. ఎందుకంటే ఫిజికల్గా మనము ఇంట్లో ఎప్పుడు క్లీనింగ్ చేయలేదు అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ పాత వస్తువులు, ఇష్టం వచ్చినట్టు బట్టలు మడవకుండా, అంట్ల గిన్నెలు అలా వదిలేసి, అరుగు వంటింట్లో నీట్గా లేకుండా, ఇట్లా చూడగానే ఇష్టం వచ్చినట్టు వస్తువులు వెదజల్లి ఉంటే, ఒక్కసారి మీరు అలాగే ఆ మూలల్ని గమనించండి, శుభ్రంగా లేవు అనుకోండి, అప్పుడు మనకు ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అన్నట్టు తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే శక్తి ప్రసారం ఇలా తిరుగుతూ ఉంటుంది ఇంట్లో, బయట నుంచి వస్తూ పోతూ ఉంటుంది. అలాంటప్పుడు మూలల దగ్గర మనకి నెగిటివ్ ఎనర్జీ ఆగిపోతూ ఉంటుంది అన్నమాట. మరి అలాంటి ఇంటిలో నెగిటివ్ ఎనర్జీని ఎలా క్లీన్ చేసుకోవచ్చు మనం? ఇప్పుడు గోమయంతో నీళ్లు కలిపి ఆ నీటిని ఇంటి చుట్టూ చల్లుకోవాలి. ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా ఉండడానికి ఇంటి చుట్టూ చల్లుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో ధూపము, అలాగే సాంబ్రాణి ఇలాంటి వాటిని వేయాలి. గంధంతో కానీ, గుగ్గిలంతో కానీ, లేకపోతే సాంబ్రాణితో కానీ, మైసాక్షి ఇలాంటి చాలా వస్తువులు ఉన్నాయి. అలాంటి వాటితో ఇంట్లో ధూపం వేయాలి. అలాగే నాద శుద్ధి చేయాలన్నమాట. శంఖధ్వనితో కానీ, గంట ధ్వనితో కానీ, మంత్రోచ్చారణతో కానీ, లైక్ ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా పైకి శబ్ద తరంగాలు అలా ప్రసరించినప్పుడు ఆ మూలల నుంచి ఇంట్లో ఉండే శక్తి ప్రసారం అంతా కూడా పాజిటివ్గా మారుతుందన్నమాట. అలాగే సాల్ట్ క్లీనింగ్ అంటాం మనము. ఒక గిన్నెలో సముద్రం ఉప్పుని తీసుకొని, ఒక గాజు పాత్ర ముఖ్యంగా తీసుకొని ఇంటి అన్ని మూలల్లో రాళ్ళ ఉప్పు పాత్రను ఉంచండి. ఒక వారం తర్వాత మార్చేయండి. అలా చేయడం వల్ల అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ ఉప్పు. చేసుకున్న తర్వాత కొంచెం ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది, ఆ డెడ్లీ వైబ్ అంతా పోయినట్టు అనిపిస్తుంది అన్నమాట. అలాగే తులసి మొక్కను పెంచడం, ఇంట్లోకి గాలి వస్తున్న దగ్గర ఆ ద్వారం దగ్గర తులసి మొక్కను ఉంచడం, దాని ద్వారా శుభ్రమైనటువంటి శక్తి కలిగినటువంటి గాలి మన ఇంట్లోకి వస్తుంది. అయితే ఇంటికి ఎప్పుడు మామిడాకులు కానీ, పూలదండలు కానీ అలంకరించడం, దీని ద్వారా కూడా ఒక పాజిటివ్. శుక్రుడు అనగానే ఏంటి? సంపద, ఆనందం, అలంకరణ, ఇవన్నీ పుష్పాల్లో ఉంటాయి. సో పుష్పాలను తాకి ఇంట్లోకి వచ్చేది, ఆకుల్ని తాకి ఇంట్లోకి వచ్చేది కూడా మంచి ఎనర్జీతో కూడినటువంటి గాలి ఇంట్లోకి వస్తుంది. అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో దీపారాధన వెలిగించడం, చిన్న మంత్రమైన, ధ్యానమైన ఏదో ఒకటి చేయడం, దీని ద్వారా కూడా చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా స్త్రీ యంత్రం కానీ, సుదర్శన యంత్రం కానీ, క్రిస్టల్స్ కానీ, అలాగే స్టోన్స్ కానీ, క్లీన్ రోజ్ క్వార్ట్జ్ కానీ, అమెథిస్ట్ కానీ, ఇలాంటి చాలా వస్తువులు ఉన్నాయి మనకి పాజిటివ్ శక్తిని ఇచ్చేటువంటి వస్తువులు. అలాంటి వాటిని మనం ఇంట్లో ప్లేస్ చేసుకోవడం ద్వారా కూడా, అలాగే మంచి సువాసనలు, లావెండరు, శాండిల్ ఇలాంటి వాసనలు స్ప్రే చేసుకోవడం కానీ, ఇలాంటివి చేయడం ద్వారా కూడా ఒక మంచి పాజిటివ్ ఫీల్ వస్తుంది అన్నమాట. మంచి వాసన వలన, మనకి సుగంధం వలన పాజిటివ్ ఫీల్ వస్తుంది, దానివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అయితే మనసు శుద్ధి, మనకి ఇంటిని శక్తి మెరుగుపరచుకోవడంతో పాటు మనసుని కూడా మనం శుద్ధి చేసుకోవాలి. మనలో నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు, డిప్రెషన్ ఫీల్ అవుతున్నప్పుడు, లేకపోతే భయపడుతున్నప్పుడు, కోపం ఉన్నప్పుడు, అసహనం ఉన్నప్పుడు, ఇలాంటి అన్నిటి వలన మనలో నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ వ్యాపిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకనే ఎప్పటికప్పుడు మన ఆలోచనల్ని సరి చేసుకుంటూ ఉండాలి. కోపం ఉన్నా, భయం ఉన్నా, అసహనం ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, జుగుప్స ఉన్నా, ఎవరిపైన అసూయ ఉన్నా, ఇలాంటి వాటిని మనం ఎప్పటికప్పుడు తగ్గించుకునే శక్తి ప్రసారం చేసుకున్నట్టయితే, ధ్యానం చేసినట్టయితే, యోగా మెడిటేషన్ లాంటివి చేసినట్టయితే, ఉదయం రాత్రి కూడా 2 నిమిషాలు ఎవరితో ఒకరితో ప్రేమగా మాట్లాడడము, మంచి శక్తి ఇంట్లో ప్రసరిస్తుంది అని భావన చేసుకోవడము, ఇలాంటి వాటి వలన కూడా మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నా ఇల్లు చాలా పూజ్యమైంది, చాలా పవిత్రంగా ఉంది, మంచి శాంతిని ప్రసరింపజేస్తుంది, ఇలాంటివి అన్ని ప్రాణులు కూడా శుభం కలగాలి అని ఇలాంటి ఒక మంచి పాజిటివ్ మాటలు మీరు అనడం ద్వారా మంచి అనేది ప్రసరించబడుతుంది అన్నమాట. దాని ద్వారా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే ఇలాంటి
పాజిటివ్ ఎనర్జీ పెరిగినటువంటి ఇల్లు ఎలా ఉంటుంది, ఒక ఆలయం లాంటిది అనమాట. మనల్ని ఆనందంగా ఉండేట్టు చేస్తుంది. ఆ ఇంట్లో ఉండే సంబంధాలు కూడా మెరుగవుతాయి అనమాట. నెగిటివ్ ఎనర్జీ ఉండే ఇంట్లో ఎలా ఉంటుంది, ఎప్పుడు కొట్టుకోవడం, ఏ పనులు అవ్వకపోవడం, తొందరగా అలసిపోవడం, పోస్ట్‌పోన్‌మెంట్ ఇలాంటివన్నీ పెరుగుతాయి. ఎప్పుడైతే పాజిటివ్ శక్తిని మనం ఇంప్రూవ్ చేసుకుంటామో ఆనందంగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం, ఇంట్లో పవిత్ర ప్రదేశంలాగా అనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం. ఒంటరితనం లేకుండా మనము ఎనర్జెటిక్గా మనకు మనమే అన్ని పనులు చేసుకోగలుగుతాం. ఇంకా మనం వేరే వాళ్ళకి సజెస్ట్ చేయగలుగుతాం. సో మరి మీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎలా ఉంది, పాజిటివ్గా అనిపిస్తుందా, నెగిటివ్గా అనిపిస్తుందా? నేను చెప్పినటువంటి ఈ పరిహారాలన్నీ కనుక మీరు పాటించినట్టయితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడంతో పాటు చక్కటి పాజిటివ్ ఎనర్జీతో మీ ఇల్లు నిండిపోతుంది. మీ పనులన్నీ చకచకా అవుతాయి. ఉద్యోగం రావట్లేదా, ఉద్యోగం వస్తుంది. గొడవలు ఉన్నాయా, అన్ని సమస్య పోతాయి. పిల్లలకు పెళ్లి కుదరట్లేదా, కుదిరిపోతుంది. ఇవన్నీ చేసి చూడండి. మీ అనుభవాలు ఎలా ఉన్నాయో కూడా కింద కామెంట్ చేయండి. నమస్తే.